హలో, గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ కన్ఫెస్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ సార్ నాది. కార్తీక పురాణము 8వ అధ్యాయము చదువుతున్నాను సార్. ఏంటి షార్ట్స్ చేయకుండా ఇవి చదువుతున్నట్టు నాకు వాచ్ టైం కావాలి సార్. మానిటైజేషన్కి 4000 గంటలకి నాకు 314, 315 అయినాయి. ఇప్పుడు సుమారుగా 4000 గంటలు అంటే చూశారు సార్. పెద్ద వీడియోలు చేస్తేనే అవుతాయి సార్. మీరందరూ ఒక్క వీడియో అందరూ కంపల్సరీగా ఏదో ఒక వీడియో, పెద్ద వీడియో 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు, 5 నిమిషాలు పైబడిన వీడియో ఒకటి చూడండి సార్. ఏదైనా పర్లా. ఈ కార్తీక పురాణమే చూడమంటలా, పెద్ద వీడియోలు నాకు చూడండి దయచేసి. పాత వీడియోలు ఏవైనా మీరందరూ దయచేసి చూస్తే నెల రోజులు కాదు, సంవత్సరాలు తరబడేది ఒక్క గంటలో మీరు పబ్లిక్ అంటే ప్రజలు మీరే నా దేవుడు సార్. మీరందరూ చూస్తే నేను దెబ్బకే వాచ్ టైం అయిపోతుంది సార్. అంతే సార్. వేలు లక్షల్లో చూస్తున్నారు సార్. అలా నేను చూడండి సార్. నేను కోరుకునేది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, లైక్ పెరుగుతుంది, షేర్ పెరుగుతుంది, కామెంట్ పెడుతుంది. దానికి ఇప్పుడు మనం యూట్యూబ్లో కొంతమంది స్టార్లు చెప్తూ ఉంటారు సార్. చాలామంది షార్ట్స్ చేస్తే మనం పబ్లిక్ అవుతాం అంటారు సార్. ఏం సార్, పెద్ద వీడియోలు చేస్తే పబ్లిక్లో అవ్వమా? మనం చేసే పని బట్టి ఉంటుంది. పెద్ద వీడియోలు చేస్తే ఎక్కువ మనీ వస్తుంది సార్. షార్ట్స్ వీడియోలు చేయొద్దు అంటలేదు సార్. షార్ట్స్ వీడియోల కంటే ఎక్కువ మనీ దీనికి వస్తుంది సార్ యూట్యూబ్లో. పెద్ద వీడియోలకు 5 నిమిషాలు పైబడే ఛాలెంజ్ తడిసే ఛాలెంజ్. ఇప్పుడు ఏందో ఏం చూస్తారు సార్. మీరందరూ రేపు అందరూ ఎక్కువ మంది చూస్తారని కోరుకుంటున్నాను సార్. 8వ అధ్యాయం కార్తీక పురాణం. శ్రీ హరినామస్మరణ సర్వ ఫలప్రదము సార్. మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్. చిన్న వీడియోలకి లైక్, షేర్, కామెంట్లు ఎట్లా పెడుతున్నారు అలానే లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. ఎక్కువ మంది చూడాలని కోరుకుంటున్నాను సార్. మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్, షేర్, కామెంట్ రోజు పెట్టండి. అదే నేను కోరుకునేది. వశిష్ఠుడు చెప్పినదంతా విని ఎవరికో చెబుతున్నాడు. వశిష్ఠ ఇదంటే జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెబుతున్నాడు అనమాట. 30 అధ్యాయాలు సార్. 8వ అధ్యాయం చెబుతున్నాను సార్. 30 అధ్యాయాలు, 30 రోజులు 30 అధ్యాయాలు ఉంటాయి అనమాట. ఏమేం చేయాలని వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమను చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపాదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులు, రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతకమైనదే. నువ్వు వేసిన ప్రశ్న బాగానే ఉంది ఆయన. జనక మహారాజా అని వశిష్ఠ మహారాజులు చెబుతున్నారనమాట. వశిష్ఠుడు మహాముని. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గంలో ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామ పములు అని ధర్మము 3 రకములు. సాత్వికము అనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్యమును గుణము జనించి ఫలమంతియును పరమేశ్వరాదార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనరించిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయు ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణగా తామ్ర పర్ణ నది సముద్రమున కలిగి దావునందున స్వాతి కార్తెలో ముత్యపు చెప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిచే ముత్యమును విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మ ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల చూడండి సార్. వినండి సార్, శ్రద్ధగా వినండి. మీకు చాలా మంచిది సార్. పూజ చేయ పని అన్నా కానీ మీకు మోక్షం కలుగుతుంది సార్. అది నేను చెప్పేది. పుష్కరాలు మొదలగు పుణ్యకాలమ యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడు ఎంత స్వల్పదానము చేసినో లేక
ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జప తపాదులు నన్నరించును విశేష ఫలమును పొందగలరు. అది దాన ధర్మాలు చేయకపోయినా మనం శుభ్రంగా స్నానం చేసి మన శక్తి కొలది దేవుడి దండం పెట్టుకొని అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటే నీకు తిరిగిలేదు పో వెళ్ళు అదనమాట. అప్పుడు మోక్షం వస్తుందన్నమాట. రాజస ధర్మముగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్ష విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాల కలిగించుతున్నదని అగును. నువ్వు చేసిన పుణ్యమే మరో జన్మకి ఇంకో జన్మకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు పాపములు చేసిన వరకు నువ్వు కుక్కో ఏదో ఒక జంతువు పుట్టిస్తాడు దేవుడు. ఇప్పుడు పుణ్యాలు చేస్తే నీకు నువ్వు అనుకున్నదే సిద్ధిస్తుంది, మళ్ళీ మనిషిగా పుట్టవచ్చు. ఏం నీ ఇష్టం, దేవుడు కూడా ఏం చేయలేడు నేను. అది ప్రేమ అంటే. అందరికి మంచి చేయాలి, అందులో మనం ఉండాలి. తామస ధర్మముగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలో సమకూడదని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం అధర్మం ఫలము నీయదు. అది దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసిన కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసిన గొప్ప ఫలము ఇచ్చును. మనం తెలిసి ఒకసారి అనుకోకుండా మనం ధర్మం చేస్తే స్వల్ప ఫలం అనుకుంటాం, కానీ అదే పెద్ద ధర్మం భక్తితో చేస్తాం. కానీ అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మొంగినట్టు శ్రీమన్నారాయణుని నామము తెలిసిన కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములో పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము గలదని వశిష్ఠ మహాముని జనక మహారాజు చెప్తున్నాడు. పూర్వకాలం ముందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియకు హేమవతి అను భార్య గలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులన్నీ పేరు బడసిరి. వారికి మంచి పేరు ఉంది. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించను. వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తన నొగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సాహవాసములు చేయుచు విద్య నభ్యపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచూ చుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలములకు యవనము రాగా కామాంధుడై మంచి చెట్లు మరిచి యజ్ఞోపవీతము తెంచి మద్యము చేయించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామితోనే కామకేళ్లతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె వెంటనే భుజించుచుండెను. అది గారాభం ఎట్లు పరిణమించినదో వింటివా రాజా. అది గారాభం పనికిరాదు పిల్లలకి. ఉండొచ్చు గారాభం కాదంటలా. అది తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞంలో నుంచక పోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువు అతన్ని విడిచిపెట్టిరి. అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండును. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుగా చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్ను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపంలో నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి సావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో
పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామినుడు భయము చెంది కుమారునిపై నున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ ఎనుచూనే ప్రాణములు విడిచెను. అజామిలుని నోట నారాయణయను శబ్దం వినపడగానే యమభటులు గడగడ వణకసాగిరి. ఆ దేవేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గదాధారులు యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములు నచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీణ్ణి వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడి అతి దుర్మార్గుడు, వీడిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చితిమి గాన వాణ్ణి మాకు వదలుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. అష్టాధ్యాయము 8వ రోజు పారాయణం పూర్తి. అంటే 8 అధ్యాయాలు అయిపోయినాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మరిచి. మర్చిపోవద్దు సార్, చాలామంది చూడండి, కార్తీక మాసం 30 అధ్యాయాలు చదివిన దాకా వదిలిపెట్టను సార్. 30 అధ్యాయాలు అయిపోవాలి, అప్పుడు తర్వాత సార్. ప్రతి ఒక్కరూ ఆయన కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిగా చూస్తారని, అలానే సబ్స్క్రైబ్ చేస్తారని, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తారు సార్. లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. పెద్ద వీడియోలకు కూడా దయచేసి బాగా చూడండి సార్. తొందరగా అయిపోతుంది సార్ వాచ్ టైం అనుకుంటే. ఎందుకంటే ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్.